అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరుగుతున్న ఈ వేడుకలకు అధికారులు అయితే ఇక్కడ ముస్తాబైతే చేయడం జరిగింది. గ్రౌండ్ ప్రాంగణం మొత్తం కూడా రంగురంగుల పొలతో కూడా అదేవిధంగా జాతీయ జెండాలతో కూడా అలంకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగేందుకోసం ఇక్కడ జిల్లాధికారులు చేసిన ఏర్పాట్లు చూస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మొత్తం 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఏం సాధించిందని చెప్పేసి తెలియజేసే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి రకరకాల పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి రానున్న ముఖ్య అతిథులుగా రానున్నటువంటి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డోలా బాలశ్రీ వీరేంద్ర స్వామి అయితే ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, అదేవిధంగా జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులైనటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేయడంతో పాటు అదేవిధంగా ప్రముఖులకు కూడా ఇప్పటికే ఆహ్వానం అందింది. అదేవిధంగా ఇప్పటికే స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబాల నుంచి కూడా పలువురిని సత్కరించేందుకోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి శకటాలు కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం. ప్రకాశం జిల్లా తలమారింగ్ అదే ప్రపంచ స్థాయి పశు క్షేత్రమైనటువంటి ఒంగోలు జాతి ఎడ్లకు సంబంధించి కూడా ఇక్కడ ప్రదర్శన ఉంది. అదేవిధంగా కూడా వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్, అదేవిధంగా విద్యార్థులు కూర్చునే దానికోసం, అదేవిధంగా పలువురు ప్రముఖులు కూర్చునే దానికోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాము వేదిక మీద అలంకరించడం కోసం కూడా రాష్ట్ర మంత్రివర్యులు డోలాశ్రీ వీరేంద్ర స్వామితో పాటు పలువురు అధికారులు, అదేవిధంగా నాయకులు కూడా ఇక్కడ రానున్నారు. వీరితో పాటు ఇక్కడ వివిధ శాఖల్లో ఇప్పటికే సేవలు అందించినటువంటి పలువురికి ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు పలువురు సత్కరించుకునే ఈ కార్యక్రమం కూడా మొత్తానికి ఈ కార్యక్రమం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకోసం కూడా అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు పూర్తిస్థాయిలో జరిగింది. వచ్చేవరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఒంగోలులో చూడవచ్చు. విడేజిల్లా లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.